సాయిరామండి. శ్రీదేవి భాగవతము 14వ రోజు పారాయణము. అక్కడ ధర్మరాజుకి విదురుడు కనిపించకపోవడంతో కంగారు పడి పెద్దతండ్రిని అడిగి విషయం తెలుసుకొని గంగా నదీ తీరంలో విదురుడున్న చోటికి వచ్చాడు. విదురుడు తపోనియమాలతో చిక్కి శల్యమై గాలికి ఎగిరిపోయేటట్లున్నాడు. ధర్మరాజు తాను వచ్చానని చెప్పిన విదురుడు ఏమాత్రం కదలిక లేకుండా ధ్యానముద్రలోనే ఉన్నాడు. ధర్మరాజు తదేకంగా విదురుని చూస్తుండగానే విదురుడిలో నుండి ఒక తేజస్సు వచ్చి ధర్మజునిలో కలిసిపోయింది. వెంటనే విదురుడు నేలకి ఒరిగిపోయాడు. ఉత్తర క్రియలు జరపబోయే ధర్మరాజుని అశరీరవాణి వద్దని వారించింది. తిరిగి కుంతి మొదలైన వారు అందరూ సతయూపాశ్రయానికి వచ్చారు. కుంతి వ్యాసుడి దగ్గరకు వచ్చి కర్ణుడిని ఒక్కసారి చూపించమని ప్రాధేయపడింది. గాంధారి దుర్యోధనునితో సహా 100 మంది కుమారులని సుభద్ర అభిమన్యుడిని చూపించమని ప్రార్థించారు. గర్భశోకం తల్లి పేగు తీపి అర్థమైన వ్యాసుడు ఆనాటి సంధ్యా సమయంలో గంగలో సంధ్యవార్చి ప్రాణాయామం చేసి పరాశక్తిని ధ్యానించి మణిద్వీపేశ్వరిని యదా నవేధా చ విష్ణుర్వీశ్వరో నవో నైవ జలాది సప్తధా సవిస్తపో నైవ యమచ్చ పాపకస్తదా సిదేవి త్వమహం నమామి తాం. జగన్మాత, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవేవీ లేకపోయినా మిగిలి ఉండేదానివి నువ్వే. కేవలం తలుచుకున్నంత మాత్రం చేతనే ప్రపంచం అంతటినీ సృష్టించగలవు, సంహరించగలవు. నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివని తెలుసుకోగలవాడు లేనే లేడు. ఈ దీనురాళ్ళు మరణించిన పుత్రులందరినీ చూపించమని నన్ను ప్రార్థిస్తున్నారు. నాకు అంతటి శక్తి ఎక్కడుంది కనుక నువ్వే వాళ్ళను అనుగ్రహించి వారి పుత్రులను చూపించమని వ్యాసుడు ప్రార్థించాడు. వ్యాసుడి ప్రార్థనతో భువనేశ్వరి అందరినీ అనుగ్రహించింది. స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించింది. అందరూ ఆనందించారు. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులు అడవిలోని కార్చిచ్చులో కాలిపోయారు. సంజయుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ప్రభాస తీర్థంలో ముసలం కారణంగా యాదవులంతా మరణించారు. బోయవాడి బాణపు దెబ్బతో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. అది విన్న వసుదేవుడు భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. ఆంతర్యం: భగవతి అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని, ఆమెనే అందరూ శరణు పొందాలని మనం తెలుసుకోవాలి. పరీక్షిత్తు చరిత్ర: మానవ ప్రయత్నమే ప్రధానం. పరీక్షిత్తు వేట కోసం అడవికి వెళ్ళి అలసిపోయి దాహం తీర్చమని మునిని అడిగాడు. ధ్యాననిష్టలో ఉన్న ముని తన దాహం తీర్చలేదన్న కోపంతో ప్రక్కనే ఉన్న చచ్చిన పామును తీసి ఆ ముని మెడలో వేసి పరీక్షిత్తు వెళ్ళిపోయాడు. మహర్షి కొడుకు అది చూసి తండ్రి మెడలో పాముని వేసినవాడు 7వ నాటి రాత్రి పాము కాటు చేతనే మరణిస్తాడని శాపం పెట్టాడు. విషయం తెలిసిన పరీక్షిత్తు శాపం అనివార్యమైన తనని రక్షించుకునే ఉపాయాలు చెప్పమని అడిగాడు. మరణం అనేది ఏ విధంగానైనా అనివార్యమైనదే అయినప్పటికీ అది వచ్చే వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాల్సిందే అంటుంది శాస్త్రం. అందువల్ల పరీక్షిత్తు మణి మంత్రోషధుల ప్రభావం విని భారం దైవం మీద వెయ్యకుండా తన ప్రయత్నం తాను కార్యసిద్ధి కలిగే వరకు చేస్తూనే ఉన్నాడు. ప్రయత్న చోద్యమే కార్యో యదా సిద్ధం నయాతి తదా దైవం స్థితం చేతే చిత్తమాలంబయేత్ పునః. కనుక పండితుడైన వాడు, బుద్ధిమంతుడైన వాడు కార్యసిద్ధి కలిగే వరకు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఫలితం లభించకపోతే దైవం అనుకూలించలేదని మనసుకు సర్ది చెప్పుకోవాలి. అంతే తప్ప అంతా దైవమై చూసుకుంటాడని కాళ్ళు చాచుకొని ఏ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. అసాధ్యము సుసాధ్యమే. స్థూలకేశుడనే మహర్షి మహా తపస్సంపన్నుడు. మేనక విశ్వావసువు అనే గంధర్వుడి వల్ల కన్న బిడ్డను స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోగా ఆమెను పెంచి పెద్ద చేశాడు. స్థూలకేశుడు ప్రమద్వర అని పేరు పెట్టాడు. భృగువంశంలో జన్మించిన రురుడు ప్రమద్వరను చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెనే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి అనుమతి తీసుకొని వివాహానికి కావలసిన సంభారాలను సమకూర్చుకోవడానికి తండ్రిని వెంటబెట్టుకొని రురుడు అడవిలోకి వెళ్ళాడు. ఆశ్రమంలో పరాకుగా ఉన్న ప్రమద్వర ఒక పాముని తొక్కడంతో అది కాటువేసింది. మరుక్షణంలో ప్రమద్వర మరణించింది. ఆశ్రమమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది.
ప్రమద్వర మరణం చూసి పెంచిన ప్రేమ మరీ గొప్పదైనందువల్ల అంతటి తపస్సంపన్నుడైన స్థూలకేశుడు దుఃఖిస్తున్నాడు. విషయం తెలుసుకున్న రురుడు ఆశ్రమానికి వచ్చి నేలపై నిశ్చేష్టగా పడి ఉన్న ప్రమద్వరను చూసి ముఖంలో కల తప్పలేదని, ఎట్లాగైనా ఆమెను బ్రతికించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందరినీ వదిలి దూరంగా వచ్చి బోరున విలపించాడు. చివరికి తాను కూడా మరణించాలని అనుకున్నాడు. ఆత్మహత్య మహాపాపం. తాను మరణించిన ప్రమద్వర బ్రతకకపోగా పరలోకంలోనూ ఆమెకి కీడే కలుగుతుందని కనుక తాను బ్రతికుండి ఏదో ఒకటి చేసి ఆమెను బ్రతికించుకోవాలని రురుడు నిశ్చయించుకున్నాడు. రురుడు నదిలో స్నానం చేసి పవిత్రుడై ఆచమనం చేసి చేతిలోకి నీళ్లు తీసుకొని, నేను ఏ కొద్దిపాటి మంచి పనైనా చేసినా, భక్తితో గురువులను సేవించినా, హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసినా, వేదాలను చదివి గాయత్రిని ఆరాధించిన, ఒక్క పూటైనా సూర్యుని పూజించిన నా ప్రియురాలైన ప్రమద్వర బ్రతకాలి, లేదా నేనైనా మరణించాలని చేతిలోని నీటిని నేలపైకి విసిరాడు. ఆ క్షణమే దేవదూత ప్రత్యక్షమై రురువుతో, చచ్చిన వాళ్ళు బ్రతకడం ప్రకృతికే విరుద్ధం, ఈమె కాకపోతే మరొక మునికన్యని వివాహమాడు అంటూ అనేక విధాలా చెప్పాడు. రురుడు పట్టిన పట్టిని విడవలేదు. అతడి పట్టుదలకి దేవదూత సంతోషించాడు. అయితే ఉపాయం చెబుతా విను అని, నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చినట్లయితే ఆమె బ్రతుకుతుందని చెప్పాడు రురుడికి. వెంటనే రురువు తన ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకి ద్వారపోశాడు. విశ్వావసువు యముడి దగ్గరకు వెళ్ళాడు పుత్రికను బ్రతికించమని. రురుడి ఆయుర్దాయ త్యాగము, విశ్వావసువ ప్రార్థన కలిసి ప్రమద్వరను బ్రతికించాయి. ఇద్దరు వివాహమాడి హాయిగా గాలం గడిపారు. ఆంతర్యం. మంత్రశక్తికి మించినది లేదు, తద్వారా సాధించలేనిది లేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు కొందరు. మంత్రాలకు చింతకాయలే కాదు, తలకాయలు రాలుతాయి, తలకాయలు నిలబడతాయి కూడా. అమ్మ అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా సాధించవచ్చు. ఈ కథ విన్న పరీక్షిత్తు విశ్వాసపాత్రులైన వారిని రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటి స్తంభం మేడని కట్టుకొని ఆ పైన గదిలో కూర్చున్నాడు. తన చుట్టూ మణిమంత్రోషధాలు గల వాళ్ళందరినీ నియమించుకున్నాడు. పరీక్షిత్తుని ఏదైనా సరే రక్షించాలనుకున్న కశ్యపుడనే బ్రాహ్మణుడు ధ్యానంలో పరీక్షిత్తు స్థితిని తెలుసుకొని ధనం తీసుకొని ప్రక్కకు తప్పుకున్నాడు. సాయిరామండి. 14వ రోజు పారాయణం సంపూర్ణం.